హాయ్ అందరికి నమస్తేనండి. మీ వాసుపదిల జగన్మోహన్ రెడ్డి తొత్తులు కానీ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే పాలేర్లు కానీ అంబటి రాంబాబు గారు కావచ్చు, పేరి నాని గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, ఎవరైనా కానీ కులం ప్రస్తావన లేకుండా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడు. మేము అడుగుతున్నాం పేరి నాని అనే కుక్కని, అరే ఇక్కడ నీకు కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మేము కాపు సోదరులకి కాపు నాయకులకి అందరిని కూడా అడుగుతున్నాం, ఇలాంటి వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. పేరు నాని లాంటి కానీ అంబటి రాంబాబు లాంటి. నిన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు, కాపుల మీటింగ్ అంటారు. కాపుల మీటింగా? కాపులందరూ కూడా దీన్ని ఖండించాలి కదా. అంటే వైఎస్ఆర్సీపీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి ఒక వేదిక మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ కాపు నాయకులను పెట్టుకొని అక్కడ కదా వాళ్ళు మాట్లాడుకుంది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులే కదా వాళ్ళందరూ జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఏకదాటితో మాట్లాడుతుంటే కతిమ్మై కాపు సోదరులందరూ ఏమైపోయారు? అంటే మేము అడుగుతున్నాం, అసలు ఇక్కడ ఒక సాయికృష్ణ అనే అతను చనిపోయాడు, 23 కేసుల్లో ముద్దాయి, జస్ట్ 23 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి అంటాడు, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే సుమారు 15 కేసులు పెట్టారు సాయికృష్ణ మీద. మేమేం అడుగుతున్నాం, ఒక తల్లి పడే ఆవేదన అర్థం చేసుకోగలం. ఆయన ఎలా చనిపోయాడో తెలుసుకోవాలి, వాళ్ళకి పార్థివ దేహం అప్పచెంపాలి. ఇదే కదా మేము కూడా అడుగుతుంది. దీనికి కాపు ముద్ర ఎందుకు? దీనికి పేరు నానిగా నువ్వేం మాట్లాడతావు? వంగవీటి రంగా గారి గురించి మాట్లాడతావు. వంగవీటి రంగారావు గారి భార్య ఎవర్రా? రాజారెడ్డి స్క్రిప్ట్లో రాజశేఖర్ రెడ్డి ఒత్తిళ్ల మేరకు ఆ రోజు పరిటాల రవి గారి కూడా చంపాలనుకున్న మీరు చంపేశారు. రంగా గారిని రాజశేఖర్ రెడ్డే చంపేశాడని కాపు సోదరులు మొత్తం చెప్తారు. దేవినేని గారు ఆ రోజు ఒక వీడియో ఇచ్చారు, దానిలో కూడా ఏనండి. ఏంటి కులాల మధ్య మీరు రాజకీయాలేంటి? వంగవీటి రంగా గారి అబ్బాయి రాధా గారు ఏ పార్టీలో ఉన్నారు? మీ పార్టీలో ఏమైనా ఉన్నారా? మేము అడుగుతున్నాం, కులాల మధ్య ప్రస్తావన తేకుండా మాట్లాడదాం అనుకుంటున్నాం, కానీ ఈ పేరు నాని అనే వెధవ వల్ల మనం మాట్లాడుతూ కాపు సోదరులు కూడా చెప్తున్నాం, మీరు తప్పుగా అనుకోవద్దు. అసలు పరిటాల రవి గారి హత్య కేసును ఈరోజు తీసుకొచ్చాడు అంటే కులాల మధ్య చిచ్చు పెడదామనే కదా. బొలోమని వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నాయకులందరినీ ఉడావుడిగా టిక్కెట్లేసి ఒక చాటకు పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు తిట్టడం తప్పితే ఇంకోటి ఉందా? కాపు సోదరులందరూ కూడా ఏమైపోయారు? ఇలాంటి లుచ్చా నా కొడుకుల్ని మీరు చెప్పులతో కొట్టాలి. పరిటాల రవి గారి గురించి మాట్లాడే స్థాయారా పేరి నాని గారు? నా కొడుకుని అడుగుతున్నాను. పరిటాల రవి గారు అనంతపురం కరువు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి హింస ప్రేరేపించి జనాలందరినీ ఓచకోత కోస్తూ రౌడీజం చేస్తూ అన్ని అక్రమాలు చేస్తూ ఆస్తులు దోచుకుంటుంటే ఒక రాముళ్లా పుట్టాడు రామనాసుడిని చంపడానికి. అలాంటి పరిటాల రవి గారి గురించి నువ్వు మాట్లాడతావా? చూడు ఎంతమంది పెళ్లిళ్ళు చేశాడు పరిటాల రవి గారికి. పరిటాల రవి గారి గోటికి సరిపోతావరా నువ్వైనా మీ రాజారెడ్డి అయినా? నా కొడక మాట్లాడతావు. ఈరోజు నువ్వు మాట్లాడు, ఏమని మాట్లాడు? సాయికృష్ణ మృతి మీద అనుమానాలు ఉన్నాయని మాట్లాడు, అంబటి రాంబాబు గురించి మాట్లాడినట్టు, అంబటి రాంబాబు మాట్లాడినట్టు. కానీ కులాల ప్రస్తావన చేస్తూ నా కొడక ఏది పడితే మాట్లాడితే చూస్తూ ఉంటావా? పేరి నానిగాడి చెప్తున్నా, కులాల ప్రస్తావన లేకుండా మాట్లాడకపోతే మా భాష ఇంతే ఉంటది. జగన్మోహన్ రెడ్డి కూడా అంటావు. ఈరోజు అన్నాడు ఒక ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే, సరిపోయిందా? అంటే 2 సంవత్సరాలు అయిపోయిందిగా అని మాట్లాడితే ఇంకా 3 సంవత్సరాలు లేదురా. అయినా ఎక్కడ కూడా అరాచకాలు లేవు. నిన్ను బయట తిప్పిస్తున్నావు, నీ పెళ్ళాంని మీ భార్య గారిని బయట తిప్పిస్తున్నావు బియ్యపు కేసులో, మీ అబ్బాయి కిట్టు గారిని బయటకు తినిపిస్తున్నావు. జగన్ రెడ్డి 30 కేసుల ముద్దాయి. వెంకటరెడ్డి గారు చెప్తాడు 19 కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఒరే అన్ని మీరు పెట్టిరా, లోకేష్ బాబు గారి మీద 15 కేసులు ఎక్కడ పెట్టావు చూడు. ఏ స్కాముల్లో లేరురా మేము. కానీ జగన్మోహన్ రెడ్డి 13 కేసుల్లో A1 ముద్దాయి, సుమారు 30 కేసుల్లో A2 ముద్దాయి. ఈడీ 40,000 కోట్లు సుమారు జప్తు చేసింది. రేపో మాపో జైలుకు పోతాడురా వెంకటరెడ్డి. మా కేసుల గురించి మాట్లాడతావురా నువ్వు? నీ పెట్టుడు కేసులు 2010 నుంచి 24 పెట్టుడు కేసులు రా, పాదయాత్రలో పెట్టిరా. ఈ మొత్తం సిగ్గులే నా కొడక. మేము ఇవన్నీ ఎందుకు మాట్లాడతామంటే సరిగా చెప్తే, సరైన భాషలో చెప్తే మీరు అర్థం చేసుకోవట్లా. జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసుకోరా, నీకెందుకురా? 4 లక్షల రూపాయలు వేస్తున్నారు, నెలకు 2 లక్షలు వేస్తున్నారా వెంకటరెడ్డిగా? తీసుకో. మేము ఎక్కడ బాబత కాదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్గానే. నా కొడక నీ అప్పులు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నాం. ఏది పడితే అది మాట్లాడతావు.
ఎట్లాంటి చెత్తని ఎత్త తెచ్చారు. నువ్వు చెత్తగా ఏంటిరా వెంకటరెడ్డి? రోజుకోడు పెట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా సాయి కృష్ణ అనే అతను చంపిన అతను ఫోటో పెట్టి ఇతనే సాయి కృష్ణ అని మాట్లాడి మేము ఒకటి గుడ్డగాల్చి మీదేస్తాం, మీరు తుడుచుకోండి, బురదేస్తాం, తుడుచుకోండి. ఊరుకుంటామా? అసలు అది కుదరదమ్మా వెంకటరెడ్డి. మీ నాయకుడికే ఉచ్చ పోసి బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నాడు. ఒక్క రోజున వచ్చి ధర్నాలో కూర్చున్నాడమ్మా? చెప్పు. ఒక్క రైతు సమస్య కానీ ఎక్కడైనా సరే ఒక్క సమస్యకి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడా? 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు ఉందిరా ఇంకా. మేము చెప్తున్నా, పేరినాని కులాల ప్రస్తావన తెచ్చి నువ్వు మాట్లాడితే ఇళ్లల్లో వాళ్ళని కూడా బయటికి లాగుతాం. బరాబర్ చెప్తున్నాం. మేము ఇంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుతాం అంటే ఈరోజు పరిటాల రవి గారి గురించి మాట్లాడే స్థాయి జగన్మోహన్ రెడ్డికే లేదురా. నీవెంత, నీ బతుకెంత? పరిటాల రవి గారు అంటే ఏంది? అనంతపురం కరువు జిల్లాల్ని పెళ్లిళ్లు చేసి సస్యశ్యామలం చేసి ఎవడైతే రాజారెడ్డి బాధితులుంటాడో, రాజశేఖర రెడ్డి బాధితులుంటాడో వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వారి ప్రాణాలకి రవి గారి ప్రాణాలను అడ్డు పెట్టి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు రా పరిటాల రవి గారు. మేము అదే చెప్తున్నాం. వంగవీటి రంగా గారు కూడా వాళ్ళ కులం గురించి వారి యొక్క అందరూ బాగుండాలని వారు పోరాటం చేశారు. ఆయన కూడా పొట్టను పెట్టుకున్నారు కదరా రాజశేఖర రెడ్డి. అమ్మాయి చెప్పింది, మీ అరకోటి ఉంది రజనీ అని. అమ్మాయి చెప్తుంది, ఏమని చెప్తుంది చెప్పింది, ఆ వీడియో తీసుకోండి. ఇప్పుడు మీకల్లే మాట్లాడుతుంది కదా, రాజారెడ్డి పంత నుంచి వచ్చినాయి కత్తులు బాంబులు చెప్పింది కదా. సిగ్గు శరం లేకుండా ఇద్దరు కాపు కులస్తుల్లో నుంచి వంగవీటి రంగా గారిని అతమార్చిన చరిత్ర మీదిరా వెంకటరెడ్డి. పేరినానిగా రాజశేఖర రెడ్డి కుటుంబం పొట్టను పెట్టుకుంది, అలానే పరిటాల రవి గారిని పొట్టను పెట్టుకుందిరా. ఇద్దరు 2 కులాల్లో ఉన్న వాళ్ళని, ఒక కాపు కులంలో నుంచి ఉద్యమించిన నాయకుడిని, తెలుగుదేశం పార్టీలో నుంచి ఉద్యమించిన నాయకుడు పరిటాల రవి గారిని ఇద్దరిని పొట్టను పెట్టుకున్న చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి. మరొకసారి చెప్తున్నాం, సిగ్గు లేకుండా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. మేము కూడా చెప్తున్నాం, సాయికృష్ణ గారికి జరిగిన అన్యాయాన్ని, ఆ పార్థివదేహం వరికి వారికి అప్పచెంపాలనే మేము చెప్తున్నాం. ఎక్కడ ఏం చెప్పాం అవి చెప్తాం. అంతేగాని సాయికృష్ణ ఎన్ని హత్యలు చేసినా, ఎంత దుర్మార్గం చేసినా మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఎవరు ఏ కులంలో కూడా హత్యలు దోపిడీలు దుర్మార్గాలు చేసిన వాళ్ళు క్షమించరు, వారి పచ్చని నేరరు. అది మీ చరిత్ర, వైఎస్ఆర్సీపీ చరిత్ర గొడ్డల పార్టీ. ఎవరైతే ఇలాంటి గంజాయి బ్యాచి సైకో బ్యాచి మొత్తాన్ని చూడటానికి రావడం, మన తెనాల్లో వచ్చారు, ఇప్పుడు వచ్చారు, తప్పులేదు. ఆమె చెప్పింది ఒక తల్లి, సాయికృష్ణ గారి తల్లి, అసలు మా అబ్బాయి పేరు కూడా తెలియదు, జగన్మోహన్ రెడ్డి వచ్చి రాజకీయం చేశారు అన్నారు. ఇంకా చాలు కదా. మరి ఆ కాపు బిడ్డకి ఏం చెప్తావు? చెప్పురా పేరినని. మర్యాదగా చెప్తున్నాం, మీ భాష మార్చుకోండి. కాపు సోదరులందరికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నాం. ఇలాంటి పకీరు నా కొడుకుని కులం పేరుతో వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. నిన్న మీటింగ్ పెట్టిందంతా ఎవరండి? వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులే సోదరులే కానీ వేరే వాళ్ళు కాదు కదా. వేరే వాళ్ళు ఉంటే పెట్టండి. వైఎస్ఆర్సీపీ సింబల్ వెనకేసుకొని ఓ బ్యానర్ కట్టుకొని దాని కింద పనిచేసే మీరు మాకు చెప్తారా నీతులు? మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి కులాల ప్రస్తావన తీసుకురావద్దండి. మేము తెచ్చినా కులాల మధ్య కుంపట పెడతానంటే మాత్రం ఊరుకునే పని లేదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే ఊరుకునే పని లేదు. మనుషులు అన్నదమ్ముల్లాగా ఉందామండి, ఎందుకు ఇవన్నీ అని చెబుతూ పేరినాని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తున్నాం.